మార్కాపురం జిల్లా వెంకుగొండ ప్రాజెక్టును పరిశీలించారు మంత్రి నిమ్మల రామానాయుడు. జిల్లా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన వెలుగొండ ప్రాజెక్టును జగన్ అంధకారంలోకి నెట్టాడని మండిపడ్డారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తయిందని జాతికి అంకితం చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 21 నెలల్లోనే వెలుగొండపై ప్రత్యేక దృష్టి పెట్టిందని వివరించారు. ఇక హెడ్ రెగ్యులేటర్ రిటైనింగ్ వాల్ వింగ్స్కి సంబంధించినటువంటి దాని విషయంలో ఇప్పటికే 70% పని పూర్తయిందని వివరించారు మంత్రి నిమ్మల రామానాయుడు. జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా ఫ్లోరైడ్ బాధితులైనటువంటి జిల్లాకు ఒక వరం మన వెలుగొండ ప్రాజెక్టు. అటువంటి వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి 2026 జూన్ కల్లా పూర్తి చేసి నల్లమల సాగర్కి నీరు తీసుకురావాలని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం నిర్దేశించారో ఆ లక్ష్యానికి అనుగుణంగా ప్రతి వారము కూడా చంద్రబాబు నాయుడు గారు మరి సెక్రటేరియట్లో రివ్యూ చేస్తూ మొన్ననే ఇక్కడే ఫెడరల్ కెనాల్కి సంబంధించినటువంటి సీసీ వాల్ లైనింగ్కి మొన్ననే శంకుస్థాపన చేసి ఏదైతే ఈ యొక్క ప్రతి వారము 10 రోజులకు ఒకసారి వీళ్ళు కూడా విజిట్ చేసి ఎప్పటికప్పుడు పనుల వివరాలని ప్రతి వారము కూడా ముఖ్యమంత్రి గారు అందజేయమని ఆ రోజు మరి మార్కాపురం సభలో కూడా స్వయంగా ఆయనే చెప్పినట్టు విషయం కూడా మీ అందరికీ తెలుసు. మరి ఈ రకంగా పోలవరం ఏ రకంగా అయితే 2027కి పూర్తి చేయాలని ఈ రకంగా లక్ష్యం పెట్టుకున్నామో ఈ 2026కి మరి వెలుగొండ పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం అనుగుణంగానే మరి ఈరోజు కూడా ఈ యొక్క శ్రీశైలం బ్యాక్ వాటర్కి సంబంధించి ఆ కొల్లెం వాగు మీదుగా ఈవేళ ప్రయాణించి అక్కడ హెడ్ రెగ్యులేటర్ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది. హెడ్ రెగ్యులేటర్కి సంబంధించి ఇంకా 30% పనులు బ్యాలెన్స్ ఉన్నాయి. అక్కడ రిటైనింగ్ వాల్ కానీ అదేవిధంగా వింగ్స్ కానీ ఆ 30% వింగ్స్ రిటైనింగ్ వాల్స్ని ఖచ్చితంగా ఈ యొక్క ఏప్రిల్ నెలాఖరికి మే 10వ తారీఖు కల్లా కంప్లీట్ చేసేటువంటి విధంగా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టన్నెల్ 1కి సంబంధించి మరి ఏదైతే ఇంకా 1,20,000 క్యూబిక్ మీటర్ల మట్టి ఏదైతే టన్నెల్ 1లో ఉందో దాన్ని కూడా ప్రస్తుత జరుగుతున్నటువంటి పనులకు ఆటంకం లేకుండా ఇప్పటి నుంచి ఎంత మేర వీలైతే అంతా కూడా బయటికి తొలగించమని చెప్పేసి కూడా ఆదేశం